అందరికీ నమస్మాంజలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మీడియా వారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, కన్వీనర్ అమర్నాథరెడ్డి గారికి, అనేక మంది పుర ప్రముఖులు, ఇక్కడికి ప్రెస్ మీట్కి విచ్చేసిన అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడము కారణం ఏంటంటే, నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారు, ఆయన వెంబడి కొంతమంది తెలుగుదేశం నాయకులు పుంగనూరు మున్సిపాలిటీకి విచ్చేసి ఇక్కడ కొన్ని ప్రాంతాలను సందర్శించి ప్రెస్ మీట్లో మా పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన, స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన లేనిపోని నిందలు వేసి అనేక విధాలుగా దూషణలతో వారి స్పీచ్ను మొదలుపెట్టి ఈ పుంగనూరు పట్టణ ప్రజలనే కాదు, నియోజకవర్గంలో ప్రజలందరినీ బాధ పెట్టే విధంగా మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇదివరలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మీరందరూ మీడియా వారంతా గమనించి ఉంటారు. ప్రత్యేకించి మా ప్రాంతంలోని మీడియా వారికి అయితేనేమి, ప్రజలైతేనేమి గమనిస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి టార్గెట్గా ఎవరున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. వీరిద్దరిపైన ఏదో విధంగా బురద జల్లి వారిని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేసి వారి కుటుంబీకులందరినీ జైలుకు పంపించాలనేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వారి కుమారుడైతేనేమి, వారి వందమాగదులందరూ కూడా ఈ కుటుంబం పైన, పెద్దిరెడ్డి కుటుంబం పైన కక్షగట్టి ఎన్నెన్నో నిందలు వేసి, మీకు అందరికీ తెలిసిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ నుంచి 2 హెలికాప్టర్లు, 2 డీజీపీలు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో కొన్ని ఫైల్స్ దగ్ధమైనాయని చెప్పేసి ఎంత రాద్ధాంతం చేశారో. మదనపల్లి ఫైల్స్ అని కేసు పెట్టి ఒక 6 నెలల కాలము ఆ పత్రికలన్నీ, మీడియాని ఎన్నో విధాలుగా మమ్మల్ని అందరినీ కూడా రామచంద్రారెడ్డి గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు బాధింపజేసేది కాకుండా చాలా ఇబ్బందికరంగా మేము తిరగడానికే లేకుండా చేశారు. ఆ ఘనత ఆ పత్రికా విలేకరులకు, మీడియాకు చెందింది. కానీ ఈరోజు కూడా ఆ కేసు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ కేసు నీరు కార్చేటట్టు చేశారు. మళ్ళీ రెండోసారి మంగళం దగ్గర ఆయన 100 ఏకర్స్ కబ్జా చేశారనేసి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఇంటి పైన వేశారు. అది కూడా రుజువు చేయలేకుండా పోయినారు. అప్పట్లోనే పుంగనూరుకు రామచంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత పుంగనూరు మున్సిపాలిటీ కానీ, పుంగనూరు నియోజకవర్గం కానీ ఏ పరిస్థితుల్లో ఉండేదంటే, కొంచెం నీళ్ళు ఇవ్వ, కరెంట్ ఛార్జ్ కట్టుకునే పరిస్థితులు లేదు. పెనాల్టీతో కరెంట్ ఛార్జ్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నీళ్లు వారానికి ఒకసారి కూడా తోలేదానికి ఫండ్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి గారు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ తరఫున కొన్ని వెహికల్స్ తెప్పించి, ఆ వెహికల్స్ తరఫున మన ఊర్లో ఇంటింటికి నీళ్లు సప్లై చేయడం మనం మర్చిపోలేకుండా ఉన్నాం. వారు వచ్చిన తర్వాత అదేవిధంగా స్వతంత్రం వచ్చినటువంటి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ డిపో అనేది స్థాపించుకోలేకుండా పోయినాము. దాన్ని కూడా వారు వచ్చిన తర్వాత ఆర్టీసీ డిపో వచ్చింది. ఈ ఊర్లో మండల ఆఫీస్ కానీ, ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ బిల్డింగ్లు కానీ, అనేక మున్సిపాలిటీలు కూడా అనేక స్కూళ్ళు
పోటీగా కార్పొరేట్ స్కూల్ పోటీగా నడిపించడమే కాదు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అప్పుడున్న పాలకవర్గము, మున్సిపాలిటీ సిబ్బంది కూడా స్వచ్ఛ భారత్ విషయంలో చాలా కష్టపడి మరుగుదొడ్డి లేని సమయంలో అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ శానిటరీ వర్కర్స్ అంతా పాల్గొని స్వచ్ఛాంధ్ర కోసం పాటుపడేది కాకుండా మల విసర్జన బయట ఎక్కడో చేయకూడదు, తాగునీటికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, శానిటైజేషన్ అన్ని డ్రైనేజీలు క్లీన్ చేయాలి, తర్వాత వాతావరణం కింద ఊరు గ్రామ వార్డులోన చెట్లు నాటించి ప్రతి కుటుంబానికి తడి తెచ్చ పొడి చెత్తను తెచ్చి వేరు చేసేది కాకుండా వాటిని కలెక్ట్ చేసి శుభ్రపరిచేదని కాకుండా మున్సిపాలిటీ నెత్తి నోరు కొట్టుకొని అందరినీ అవేర్నెస్ తెప్పించి మనకు నీళ్లు రోజు ఇప్పుడు వస్తున్నాయంటే దానికి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి గారి కారణము. వీరు వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీకి ఎన్ని వెహికల్స్ కొన్నాము, ఏ విధంగా ఈ టౌన్ క్లీన్ చేస్తున్న విషయము ప్రజలందరికీ తెలుసు. ఈ ఒక్క నక్కబండి ఎత్తుకోండి, సుమారు 2,500 పోలు నాటినారు. ప్రతి వార్డులోనే కొత్తగా పోలు నాటించి కరెంటు ప్రతి ఒక్కరికి ఇప్పించి కరెంటు ఇంప్రూవ్ చేయించి కరెంట్ ఎప్పుడు కట్ కాకుండా చూసి రోడ్లన్నీ కూడా వేపించారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళను వాడు ఈడు అని చెప్పి ఈ పట్టాభి మాట్లాడతారంటే, ఈ పట్టాభి కోన్కిస్కగాడు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు నీ గతి నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వు వస్తున్నావంటే కలెక్షన్ కోసం వస్తాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా కలెక్షన్ చేసుకునేసి నీకు చిన్న పోస్ట్ పెట్టుకునేసి నిన్ను విజయవాడలో నిన్ను తిట్టిన వాళ్ళు లేదు, నిన్ను కొట్టిన వాళ్ళు లేదు, మీడియా వాళ్ళకంతా, మాకంటే మీడియా వాళ్ళకే బాగా తెలుసు. కానీ ఒక్క నగ్న సత్యాన్ని ఇక్కడ ఉండేవాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మనం ఏంటంటే, పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మిథున్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంట్రల్ నుండి ఎంతమంది ఫండ్స్ వచ్చింది, రాష్ట్రంలో మనకి బడ్జెట్ ఏ విధంగా ఇక్కడ ఖర్చు పెట్టినారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు, తెలుగుదేశం నాయకులు అయితేనేమి, మీడియా వాళ్ళు అయితేనేమి, పత్రికా విలేకరులు అయితే మీరే శాస్త్రులు దీనికి. కానీ ఏది నిజాలు చెప్పాలే కానీ అబద్ధాలు చెప్పి ఎప్పుడూ రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పేసి వాడు ఈడుని మాట్లాడుతున్నారంటే, పట్టాభి గారు మీరు మీ రాజకీయం చేసుకోండి. పుంగనూరు నియోజకవర్గంలో మీ తంటకు ఎవరు రావడం లేదు, కనీసం మీ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు. ఎందుకంటే రూలింగ్ పార్టీ మీద ఉంది కాబట్టి మీ విజ్ఞతకు వదిలేసినాం. ఇక్కడుండే తెలుగుదేశం వైకాపా వాళ్ళు కూడా మాకు ఎలాంటి తగరాతులు మాకేం లేవు, ఒకరిపైన ఒకరి ద్వేషాలు కూడా లేవు. వారి పరిపాలన చేసుకుని మేము అడ్డే పోవడం లేదు. మీరు వచ్చినప్పుడు చంద్రబాబు కనుసన్నల్లో పడవాలని, ఆయన దగ్గర మెప్పు పొందాలని, లోకేష్ దగ్గర మెప్పు పొందాలనేసి మా నాయకులు తిడితే, మీ ఈ రాష్ట్రంలో ఈరోజు కూడా వాళ్ళ ఇంట్లో 3 నిలబడితే ఒక ఎంపీ గెలిచినాడు, 2 ఎమ్మెల్యేలు గెలిచి, దీనికన్నా ఏం కావాలి? ఇక్కడే మీ ఈవీఎంలు మీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలే కదా, మీ డబ్బులు ఇచ్చింది ఏమిటో పనిచేయలే కదా. ఇక్కడ ప్రజలు ఇప్పుడు కూడా రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు కదా. మాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ మున్సిపాలిటీకి 3-4 అవార్డులు వచ్చినాయి. అవార్డులు కూడా ఇక్కడే ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. ఈ అవార్డులు మేము కొనుక్కున్నవి కాదు కదా, చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా మాకు అవార్డులు వచ్చినాయి కదా. అంతెందుకు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ భారత్ కింద పుంగనూరు మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చిందంటే ఇక్కడ పరిపాలకులు ఎవరున్నారు? వైకాపా వాళ్ళే కదా ఇక్కడ కూడా చైర్మన్ మెంబర్లు ఉండేది. ఈ నగ్న సత్యాలు కూడా అన్నీ కాదనకుండా నువ్వేదో చెత్త కుప్పను చూసేసి దాంట్లో ఏదో డబ్బులు కొట్టేయాలని వచ్చి నువ్వు వసూలు చేసుకొని పో, మాకేం బాధ, మేము ఇక్కడ ఇంటర్ఫేరే కావడం లేదు, ఎక్కడ ఏ జోక్యం కలిగించుకోవడం లేదు. ఇప్పుడు అభివృద్ధి ఎత్తుకుంటే ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిలో ఉందా లేదా అని తెలుగుదేశం వాళ్ళు అడిగి కనుక్కోండి. మీరు కనీసం వాళ్ళని అడిగి వాళ్ళ తరఫున మీరు తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఇప్పుడు బోయకుండా ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందంటే ఆదాయం వచ్చేటట్లు అంతకుమించి ఎవరు డెవలప్ చేశారు? మీరు ఏ బిల్డింగ్ అయినా ఎత్తుకోండి, ఏ రోడ్డు అయినా ఎత్తుకోండి, ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళండి, ఎక్కడిగా విజిబుల్గా కనబడుతున్నాయి కదా. రామచంద్రారెడ్డి గారి ఆయన పీరియడ్లో కట్టించిన ఆ ప్రతి గ్రామంలోనూ 4-5 కొత్త బిల్డింగులు వచ్చినాయి కదా, కొత్త వాలంటీర్ సిస్టమ్ వచ్చింది కదా, ప్రజలంతా బాగుపడ్డారు కదా. నీటి ప్రాజెక్టులన్నీ ఆయన కట్టినవి కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వాల, ఆయన పనిచేశాడు కదా. ఇంతకన్నా ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు కాదు, ఆయన కార్లు ఉన్నాయంటే బెంజ్ కార్లు, ఈ కార్లు, ఆ కార్లు ఉన్నాయంటే రామచంద్ర స్వతహాగా కాంట్రాక్టర్ కాబట్టి మిథున్ రెడ్డి పుట్టినప్పటి నుండి లండన్లో చదువుకున్న అప్పటికే కార్లు తీయించాడు ఆయన. ఇక్కడ ఈ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏం కార్లు కొనిలేదే.
ఆయన కార్లు కొనుక్కుంటే కూడా తప్ప మీరు ఇప్పుడు ఏం ఎంత దుర్వినియోగం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఎన్నిసార్లు హైదరాబాద్కి పోతున్నారు? 70 సార్లు 30 సార్లు 90 సార్లు పోతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు మీడియాలో చెప్తున్నారు కదా, హెలికాప్టర్లు దుర్వినియోగం చేస్తున్నారు కదా. మీరు మీ మంత్రులంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యేలు ఎవరన్నా పని చేస్తున్నారు? ఇప్పుడు మీరెవరో కార్యకర్తలకు పనిచేసి ఎమ్మెల్యేలంతా సైలెంట్గా ఉండి పరిపాలన స్తంభించిపోయింది కదా. ఇప్పుడు మీరెంతసేపు లోకేష్ కనసనల్లో, చంద్రబాబు కనసనల్లో, లేకుంటే చంద్రబాబు గారి భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు కదా. పరిపాలన అనేది నిర్మానుష్యం అయిపోయింది కదా. పోనీ మేము కొన్ని వందల కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టినాడు రామచంద్రారెడ్డి పెట్టించినాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు సెంట్రల్ నుంచి అనేక విధాలుగా ఇన్ని రోడ్లు తెప్పించినట్టు నేను కూడా ఒక్కండి. మదనపల్లి నుంచి చిత్తూరు తిరుపతికి కానీ, తిరుపతి నుండి ములబాగాలకు కానీ ఈ విధంగా రోడ్లు నగరికి కానీ హైవే రోడ్లు వేయించేటప్పుడు మేము కూడా కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని శాంక్షన్ చేసుకొచ్చినాం కదా. పోనీ మీరు ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తూ ఉంది, మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు శాంక్షన్ చేశారు పుంగనూరు నియోజకవర్గాన్ని? పోనీ ఈరోజు కూడా మీరు మిగిలితుంటే ఆ పుంగనూరు ఏరియాలో, రాజంపేట ఏరియాలో కన్సర్న్ ఎంపీ ఫోటో పెట్టరు, కన్సర్న్ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టరు. ప్రోటోకాల్ మీరు అందరూ పూర్తిగా మర్చిపోయినారు. ఇందా అధికారులకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా? పోనీ ఇన్ఛార్జ్ ఫోటో పెట్టుకోండి, చేసుకొని మాకు అభ్యంతరం లేదు. తెలుగుదేశం లీడర్ల పేర్లు పెట్టుకోండి. కానీ ఇక్కడ స్థానికంగా ప్రజల దగ్గర ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా? మీరు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా? దయచేసి మీడియా వాళ్ళైనా పత్రికా విలేకరులైనా వాళ్ళని ప్రశ్నించాలి. ఏమి ప్రోటోకాల్లో ఎమ్మెల్యే పేరు ఎంపీ పేరు పెట్టకూడదా? వాళ్ళ పేర్లు పెడితే తప్ప? ఏ ఫంక్షన్ మీరు ఏ విధంగా చేస్తున్నారు? కాన్స్టిట్యున్సీ చైర్మన్ ఎమ్మెల్యే కదా, చైర్మన్గా తీసేసినారా? డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఎమ్మెల్యేని ఎంపీ పేర్లు కూడా మీరు పెట్టడం లేదంటే ఈ విధంగా మీరు భయభ్రాంతులు ఎంతకాలం భయభ్రాంతులు చేస్తారు? ఈ 4వ సారి 5వ సారి ముఖ్యమంత్రి అంత ఎక్స్పీరియన్స్ పెరగాలే కానీ ఈ విధంగా యోగ్యత లేకుండా మీరు ఇలాంటి వాళ్ళని పట్టాభిలాంటి వాళ్ళు చైర్మన్లు గాను ప్రజాప్రతినిధులు కానీ పెట్టుకుంటే మాత్రం మంచిది కాదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, చాలా విజ్ఞతతో మంచితనంతో మేము ఉండాలనేసి రామచంద్ర కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేకూడేసి మేమందరూ కూడా ఈరోజు కూడా తెలుగుదేశం వాళ్ళ జోలికి రాకుండా భయభ్రాంతులతో దూరంగా. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది పైన కేసులు పెడుతున్నారు, రోజు కేసులు పెడుతున్నారు. మేము వాటిని పట్టించుకోవడం లేదు, ఎందుకంటే జరగని రూలింగ్ పార్టీ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారని చెప్పి మేము అందరికీ నచ్చని చెప్పి సైలెంట్గా ఉంటాం. మేము ఎక్కడ ఎవరిపైన కొట్లాటలకు రంపులు రాగి మాకున్న నాయకులు కూడా అందరూ కూడా మా రూరల్లో ఎంపీపీ వాళ్ళ ఎంపీటీసీ సర్పంచ్లు అయితేనేమి, ఇక్కడ కౌన్సిలర్లు అయితేనేమి, చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా పద్ధతిగా నిక్కచ్చిగా ఆయన ఎంత సిన్సియర్గా ఉన్నాడు రామచంద్ర, మేము అంతకన్నా సిన్సియర్గా ఉంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని ఖచ్చితంగా మేము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రేపైనా వెల్లుండైనా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం మాకుండాది. గెలిచి తీర్థమని కూడా ఆశ మాకుండాది. మేము ఈ మధ్యలో మిమ్మల్ని ఎవరిని ఆటంకపరచలేము, మీ పరిపాలన మేము అడ్డు రావడం లేదు. మేము ఎక్కడ కానీ ధర్నాలు రస్తాలు చేయడం చాలా బాధ్యత కలిగిన వాళ్ళగా ఉంటే మీరు వీళ్ళు తెలియని వాళ్ళు, ఈ పట్టాభి లాంటి వాళ్ళు వచ్చేసి వాడు ఈడు మిథున్ మా ఎమ్మెల్యేని ఎంపీని మాట్లాడిపోతారంటే మీకు ఏమాత్రం తెలివితేటలు ఉన్నాయని నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని దయచేసి ఇలాంటి ప్రకటనలు చేయొద్దండి. రేపు రమ్మని చెప్పండి, ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు వైకాపా వాళ్ళు కూర్చొని పెడతాము, ఆఫీసర్లు కూర్చొని పెడతాము. వాళ్ళ పీరియడ్లో ఏం చేసినారు, మా పీరియడ్లో మేమేం చేసినాం, మేమేమి తప్పులు చేసినాం వాళ్ళు చెప్పింది మేము చెప్తాం. మేము ఇక్కడ ఉండే కార్యకర్తలకు తెలియ ఎవరికి అధికారాలు లేవు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు, ఎవరో మినిస్టర్ ఉన్నారు, వస్తూ ఉండరు పోతారు. అంత మాత్రాన మా ఏరియాలో ఉండాలి మేము తిట్టుకుంటే అంత అవసరం మాకు లేదు. వాళ్ళు మాలాంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మాకు పట్టాభి గారు. లేదంటే పట్టాభిని మళ్ళీ రమ్మని చెప్పండి, మేము ఎంత అభివృద్ధి చేసామో ఆయన ఎంత అభివృద్ధి చేసామో వాళ్ళ పీరియడ్లో ఏం చేస్తారో చెప్పని. అంతేగాని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని మేము చాలా బాధపడుతున్నాం, సీరియస్గా ఖండిస్తున్నాం ఆయన వాదన. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.